అంటే టు నో అంటే మనకు ప్రారంభంలోనే అటువంటి లక్షణాలు గానీ, లేదా ఏడాదికోసారి లేదా 3 ఇయర్స్‌కోసారి ఈ టెస్ట్‌లు చేయించుకోవడం ద్వారా మనకు అంటే వాల్వ్‌లో ఏదన్నా బ్లాకేజ్ ఉంటే ప్రారంభంలో గుర్తించడం గానీ, లేదా గుండె పోటు వచ్చే అవకాశాల్ని ప్రారంభంలో గుర్తించే అవకాశం ఏమైనా ఉండడానికి ఏమన్నా టెస్ట్‌లు ఏమన్నా సిఫారసు చేస్తారా? అదేమన్నా స్టాండర్డైజేషన్ మెథడ్ ఉందా ఏమన్నా? ఉంది. సో, మొదటిగా ఫస్ట్ మనం ఒక వ్యక్తి ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందా అని నాకు ఓపీడీకి వస్తే వి స్టార్ట్ విత్ క్వశ్చన్స్. ఫస్ట్ హిస్టరీ అడుగుతాం. హిస్టరీ అంటే ఈ పేషెంట్ ఏజ్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా. సో సాధారణంగా మెన్ మోర్ దెన్ 40 years ఆఫ్ ఏజ్, విమెన్ మోర్ దెన్ 50 years ఏజ్ నుంచి మనం స్టార్ట్ చేయమని చెప్తాం. కొంతమందికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా సడన్గా చనిపోయారు, లేదా అదర్ రీజన్స్ ఉంటే ముందుగానే టెస్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ వ్యక్తికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉందా లేదా అనే అసెస్మెంట్. దెన్ రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్. రిస్క్ ఫ్యాక్టర్కి తగ్గట్టు బీపీ చెక్ చేయడము, షుగర్ చెక్ చేయడము, కొలెస్ట్రాల్ చెక్ చేయడము, బాడీ వెయిట్, హైట్ చెక్ చేయడం, ఇవి చూసుకోవడం. వీటి ద్వారా రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్ ఉంటుంది. దాని ద్వారా ఆల్రెడీ బ్లాకేజెస్ ఉన్నాయా లేవా, ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా అనే టెస్ట్లు ఉంటాయి. వీటిల్లో యూజ్ చేసే కామన్ టెస్ట్ సిటీ కొరనరీ కాల్షియం స్కోరింగ్ అంటాం. సిటీ కొరనరీ కాల్షియం స్కోరింగ్ అంటే నార్మల్గా బ్లడ్ వెజల్స్లో కాల్షియం అనేది ఉండకూడదు. బ్లడ్ వెజల్స్ ఎలాస్టిక్ స్ట్రక్చర్స్, వీటిల్లో కాల్షియం అనేది ఉండకూడదు. సో ఒక 40-year-old వ్యక్తికి సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో కాల్షియం ఆల్రెడీ డిపాజిట్ అయ్యింది అంటే ఆల్రెడీ ఆ బ్లడ్ వెజల్స్ కొంచెం డ్యామేజ్ అవుతున్నట్టు లెక్క. సో ఈ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది. ఈ కాల్షియం స్కోర్ని స్ట్రాటిఫై చేస్తాము. స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తికి అంతే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది. అది ఒక తీరు. సెకండ్, ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా అనేది చూస్తాం. ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేది చెక్ చేస్తాం. వీటిల్లో చూసే టెస్ట్ హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్, HSCRP అంటాం. ఓ వ్యక్తికి ఇన్ఫెక్షన్ కానీ ఏమీ లేదు అలాంటప్పుడు ఈ HSCRP లెవెల్స్ అనేవి ఎలివేటెడ్గా ఉండకూడదు. సో నార్మల్గా ఉన్న వ్యక్తి, వేరే అదర్వైజ్ ఏమీ హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు, ఆ వ్యక్తికి హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్ చేసి అది ఎక్కువగా ఉంటాయి, దెన్ ఆ పేషెంట్కి ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టు లెక్క, అండ్ ఈ వ్యక్తికి కూడా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది. అలాగే అదర్ పారామీటర్స్ కొన్ని ఉన్నాయి. లైపోప్రోటీన్ లిటిల్ ఏ లెవెల్స్ అంటాము, అపోబీ లెవెల్స్ అంటాము. ఇలా కొన్ని పారామీటర్స్ అన్నిటినీ మనం కలగలిపి చూసినప్పుడు ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎంతవరకు ఉంది అండ్ దాన్ని తగ్గడానికి చేయాల్సిన మార్పులు, చేర్పులు, జాగ్రత్తలు ఏంటి అనేవి చెప్పి ఉంటుంది. సో ఇది యూనివర్సల్గా అని చెప్పలేము. ప్రతి పేషెంట్కి ఇండివిజువలైజ్గా వాళ్ళ రిస్క్ని మనం అసెస్ చేసి ఎంతవరకు రిస్క్ ఉంది, ఏమేమి చేయొచ్చు అనేది చెప్పొచ్చు. సో మెథడ్స్ ఉన్నాయి అండ్ ఆ టెక్నిక్స్ని మనం వాడడం ద్వారా ఆ వ్యక్తికి మనం రీజనబుల్ సర్టెనిటీ తోటి రిస్క్ ప్రెడిక్షన్ చేసే అవకాశం ఉంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.